మనందరికీ కూడా మన యోగక్షేమాల కొరకు వర్తింపజే అంటే మనకి ఎలాంటి యొక్క ఆపదలు జరగవని స్వామికి ద్వారా అంటే దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అంటే అస్య సమస్త కళ్యాణ భాగనస్య నిత్య శ్లోక స్నార్త కర్మ ప్రకార హేతు భూతస్య VIPs only. ఏకవరాహ వైవస్వత మనుమంతర కలియుగ ప్రథమ పాదములో 5127 సంవత్సరమైనటువంటి యొక్క ప్రభావాలు 60 సంవత్సరాలలో 38వ సంవత్సరంగా పిలువబడే సంవత్సరమే రోహిణ. ఈ విధంగా రోహిణ అవి సంతతయ క్రోధివత్సరే సంపతిజో వైరమణ్యోజం కృపానాంక పరస్పరం. రోహిణామ సంవత్సరం వల్ల అందరూ పరస్పరంగా అందరూ భావిస్తారు, చర్చలు ఉండాలి. మధ్యలో మాత్రమే కొంచెం క్రోధాలు ద్వేషాలు కష్టాలైన అందరికీ ఇలాంటి కష్టాలైన శక్తి మంగళవారంలో కూర్చున్నటువంటి ఆంజనేయ స్వామి ప్రీతికరమైనటువంటి సాక్షాత్ స్వామిని వారు ఈరోజు ఆంజనేయ స్వామి యొక్క అవతారంలో మనకి ఎలాంటి క్రోధాలున్నా ఎలాంటి కష్టాలు నష్టాలున్నా జరుగుతుంది. అలాగే ఇక్కడ ఏంటి అంటే సంవత్సర ఫలితాంశం చెప్పాలి అంటే 2 లగ్న కుండలు పంపింది. ఒకటేమో వర్ష లగ్న కుండలి, రెండవది మృగ లగ్న కుండలి. అంటే వర్ష లగ్న కుండలి అంటే చైత్ర శుద్ధమి పాఠ్యమి ప్రారంభమైనటువంటి యొక్క లగ్నాన్ని తీసుకొని మనం ముందుకు పెట్టాలి. అంటే సోమవారం నాడు రాత్రి 12:18 ధను లగ్నంలో ఎప్పుడైతే రోహిణామ సంవత్సరం ప్రారంభమైందో అది వర్ష లగ్న కుండలిగా ఉంటుంది. రెండవది ఏంటి అంటే మృగ లగ్న కుండలి. సూర్యుడు అశ్విని నక్షత్రంలో మొదటి పాదంలో ప్రవేశకాలమైనటువంటి యొక్క దాన్ని మనం తీసుకునేటువంటి యొక్క దాన్ని మృగ లగ్న కుండలిగా మనం అంటే దానికి ఉన్నటువంటి యొక్క ప్రారంభం ఏంటంటే క్షేత్రశుద్ధే గుణప్రాప్తి లోకానాం హితహేతరి ప్రతిపల్లగ్న వేలాయాం లగ్నేశోక్తి శుభలగ్నం. అంటే వంశలగ్న కుండల్లో ఉన్నటువంటి యొక్క ఏంటి అంటే రాష్ట్రంలో పాలకులు ప్రజలకు ఏ విధంగా పరిపాలిస్తారు అనేటువంటి యొక్క దానికి బాధ్యతలు ఎలా ఉంటాయి, రైతులు ఎలా ఉంటారు, అన్నదాతలు ఎలా ఉంటారు, ఏ ధాన్యం పడుతుంది అనేటువంటి యొక్క దానికి వంశలగ్న కుండలు. చైత్రమాసే గుణప్రాప్తే లోకానాం హితహేతరే మేష సంక్రాంతి వేళాయాం లగ్నశోక్తి శుభాశుభం. చైత్రమాసంలో రవి ఎప్పుడైతే అశ్విని నక్షత్రంలో ప్రారంభమవుతాడో మేషలగ్నంలో ఒక మృగ లగ్న కుండలిగా ఉంటుంది. ప్రాధాన్యత ఏంటంటే మనం పరిపాలించడానికి రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వాల మధ్యలో ఏ విధమైన సఖ్యత ఉంటుందో అది ఇలాంటి రోహిణామ సంవత్సరము మంగళవారంతో కూర్చొని ప్రారంభమైనటువంటి కాబట్టి అధికారాన్ని బుధుడు చేపట్టాలి. దీని యొక్క ప్రభావంతో లగ్న కుండలి ప్రకారంగా ధను లగ్నంలో ప్రారంభమైనటువంటి సమయానికి లగ్నానికి తృతీయ స్థానంలో రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క బుధుడు కుంభలగ్నంలో యోగిస్తున్నాడు. ఇకపోతే కుంభలగ్నంలోని శని భగవానుడుగా యోగిస్తున్నాడు. 4వ స్థానంలో రవి, బుధుడు, శుక్రుడు, రాహువు అనేటువంటి గ్రహాలు యోగిస్తున్నారు. 5వ స్థానంలో మేషలగ్నంలో గురువు యోగిస్తున్నారు. 10వ స్థానంలో కేంద్ర స్థానంలో కేతు యోగిస్తున్నారు.
దీని యొక్క ప్రభావంతో వర్షలగ్నకుండలి విజయలగ్నకుండలి పరిశోధన చేసి ఏంటంటే గోపినామ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ప్రభావం ఈ సంవత్సరంలో భారతదేశంలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా ప్రపంచ వ్యాప్తంగా అనేకమైనటువంటి యొక్క విజయాలలో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుందని గోపినామ సంవత్సర అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క బుధుడు తృతీయ స్థానంలో ఉండడం వల్ల ఈ విధంగా ఉండడం. రెండవది ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వ ఆదాయం కూడా రాష్ట్ర ప్రభుత్వం అంటే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో గవర్నమెంట్ చేసింది. అయినా ఈ సంవత్సరంలో వాస్తవాన్ని చెప్పాలి అంటే మనమందరం కూడా గమనించవలసినటువంటిది చూడండి. లోహపురాణ సంవత్సరంలో ఇదే పంచాంగ శ్రవణము ఇదే ఉన్నటువంటి స్వామీజీ గారు ఇచ్చారు. మనందరి కొరకు 360 రోజుల ప్రాయంలోనే మళ్ళీ ఈ సమాజాన్ని తీసుకొచ్చారు అంటే ఇదంతా కూడా స్వామీజీ యొక్క మన ఇచ్చేటువంటి యొక్క దృష్టి, మన ఇచ్చేటువంటి యొక్క ఆశీర్వాదం. అంటే గోపినామ సంవత్సరంలో ఎప్పుడైతే ప్రారంభంలో చక్కటి యొక్క ఆశీస్సులు ఉంటాయో మనతో పాటు మన కుటుంబంతో పాటు రాష్ట్ర ప్రభుత్వంలో కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఆదాయ జిల్లాలతో కూర్చున్నటువంటి యొక్క విధిగా అంతా బాగుంటుందన్నమాట. వార్త రవాణా సంస్థలు మరియు పోలీసు రక్షణలో ఉన్నటువంటి వారందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క విజయాలలో ఎందుకంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క రాజు బుధుడు అయితే మంత్రి పదవిని చేపట్టినటువంటి వాడు శని భగవాన్. బుధుడు శని భద్రశత్రువు అయినా కూడా శని సఖ్యత్వంలో ఉంటాడు కాబట్టి బుధుడు తృతీయ స్థానంలో ఉంటాడు కాబట్టి రాజుకు చక్కని సలహా ఇచ్చి మంచి పద్ధతిలో ఉంటాడు. శని సఖ్యత్వంలో ఉంటాడు కాబట్టి ప్రజలకు ఏ విధమైనటువంటి యొక్క అన్నదాతలందరికీ కూడా సరైనటువంటి యొక్క వర్షము కావాలనో ఆ సమయంలోనే వర్షము ఇచ్చి అందరినీ సుఖమైన జీవనంలో ఉంటారని. అలానే సంవత్సర ప్రాయంలో 8 మాసాల పాటు బాగున్నా కూడా 4 మాసాల మాత్రం ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడక తప్పదు. అలాంటి ఇబ్బందులన్నీ వెళ్ళడం వరకు లగ్నం ధనుర్లగ్నమైంది కాబట్టి లగ్నాధిపతి గురువు కాబట్టి గురువుల యొక్క ఆశీస్సులు మనందరి మీద తప్పకుండా ఉన్నటువంటి యొక్క విధంగా అద్భుతమైనటువంటి యొక్క 4 మాసాలు కూడా మనం శుభఫలితాలు ఎందుకంటే గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు పరబ్రహ్మ తస్మై శ్రీ గురుదేవ. ఎక్కడున్నాడు అంటే భగవంతుడు ఎక్కడున్నాడు అంటే సాక్షాత్తు రామచంద్రమూర్తి ఆ హనుమంతుడు అన్ని రూపంలో ఉండి అమ్మవారి రూపంలో ఉన్నటువంటి యొక్క వారు అంటే స్వామిజీ వారే అందరికీ వచ్చి చక్కటి ఆశీస్సులు అంటే మనకున్నటువంటి యొక్క కష్టాలను కూడా గురించినటువంటి యొక్క విలువనే ఇది చెప్పుతున్నది కాదు. నా నిజ జీవితంలో నేను 14 సంవత్సరాల ప్రాయం నుంచి అనుభవిస్తున్నటువంటి యొక్క మధురమైనటువంటి యొక్క జీవి గుర్తులు స్వామికి ఇచ్చినటువంటి యొక్క గుర్తు. అలానే సత్యాధిపతి అంటే సత్యాధిపతి ఎవరైనా అంటే రాజ్యాధికారాన్ని చేపట్టినటువంటి యొక్క వాడే గురువు. ధాన్యాధిపతి ఎవరు అంటే చంద్రుడు. చంద్రుడి యొక్క ప్రభావంతో ఈ సంవత్సరంలో గోపినామ సంవత్సరంలో తెలుగు వర్ణంలో ఉన్నటువంటి యొక్క పంటలకు అద్భుతమైనటువంటి యొక్క అధిక ధరలతో ఉండి ప్రజలు సస్యశాలతో ఉండి అన్నదాతలు ఇకపోతే అధ్యాత్మిక ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ ఎందుకంటే ఇది కూడా శని అంటే 4 పదవులు చేపట్టినటువంటి యొక్క శని భగవానుడు సఖ్యత్వంలో ఉన్నాడు కాబట్టి ఈ గోపినామ సంవత్సరం పర్యంతరం వారు కూడా ఉపరంగంలోనే ఉంటాడు కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ఉంటుందని మాత్రం విధాలుగా ఇకపోతే ఏకాధిపతి అంటే ఎవరి అంటే రవి. ఆ రవి యొక్క ప్రభావం
ప్రభావంతో ఏ విధమైనటువంటి యొక్క ఆటంకాలు లేకుండా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో అసాధ్యం. అంటే ఈ సంవత్సరంలో రోహిణామ సంవత్సరంలో స్త్రీలు కొనలేనటువంటి యొక్క వర్ణం అంటే బంగారం అధికమైనటువంటి యొక్క ధరలతో నిన్ననే ప్రారంభమైంది. అద్భుతమైనటువంటి ధరల మీద ఎన్ని ధరలు ఉన్నా కూడా ఈ రోహిణామ సంవత్సరంలో స్త్రీలకు ప్రత్యేకమైనటువంటి యొక్క పాత్ర మాత్రం ఉంటుందని మనం రాజ్యాంగాన్ని చేపట్టినటువంటి యొక్క గురువు యొక్క ప్రభావంతో 4వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శుక్రుడి యొక్క ప్రభావంతో అలానే 1వ తారీఖు నాడు గురువు కూడా వృషభ రంగంలో ప్రవేశించారు. వృషభ లగ్నాధిపతి యొక్క శుక్రుడి స్థానంలో శ్రీగ్రహమైనటువంటి యొక్క శుక్రుడి స్థానంలో ఎప్పుడైతే వస్తున్నాడో రోహిణామ సంవత్సరంలో స్త్రీలకు అత్యంతమైనటువంటి యొక్క ప్రాధాన్యత కాకపోతే నీరసాధిపతి. నీరసాధిపతి అంటే ఈ సంవత్సరంలో ఏ విధంగా ఉంటుందంటే ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో ఉండటం కొరకు కూడా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి పథంలో ముందుకు పోతారు. అంటే ఇలాంటి యొక్క ప్రభావాలు యొక్క వాటి యొక్క ప్రభావంతో దీని ప్రభావంతో రోహిణామ సంవత్సరంలో భారతదేశంలో ప్రజలందరూ కూడా దరిదాపు 100% లో ఉన్నటువంటి యొక్క నిరుద్యోగులందరికీ కూడా 60% అందరికీ కూడా ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. ఎప్పటి నుంచి అంటే 1/5/2024 మొదలుకుంటే గురువు దేవగురువు అయినటువంటి యొక్క బృహస్పతి వృషభ లగ్నంలో ఎప్పుడైతే ప్రవేశకాలం జరుగుతుందో సంవత్సర ప్రాయం వరకు అద్భుతమైనటువంటి యొక్క విద్యావకాశాలతో ముందుకు. అలానే రాష్ట్ర ప్రభుత్వము మరియు కేంద్ర ప్రభుత్వము మధ్యలో చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా మంత్రుల యొక్క సలహాలు ఉన్నటువంటి యొక్క వాటి యొక్క పరిపాలనతోటి అద్భుతమైనటువంటి యొక్క పరిపాలనకు వెళ్తారు. అందుకంటే ముచ్చటగా 3వసారి కూడా మన నరేంద్ర మోడీ గారి ప్రధానమంత్రిగా ఉన్నారు. ఎందుకంటే హిందూ ధర్మాన్ని కాపాడుకోండి వారి యొక్క జాతక ప్రభావంలో 2వ తారీఖు నుంచి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు జరగబోతున్నాయంటే ఆ కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ముందుకుంటారు. ఇకపోతే ఈ సంవత్సరంలో పరిపాలకులు ఏ విధంగా అంటే ప్రజలకు ఏ విధమైనటువంటి యొక్క పథకాలు కావాలనో ఆ విధమైనటువంటి యొక్క పథకాలు చూస్తున్నా ముందుకు వచ్చి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకుంటారు. ఇకపోతే రాష్ట్రంలో కానీ దేశంలో కానీ కొన్ని చోట్ల ఉగ్రవాద శక్తులు అలజడులు సృష్టించడానికి ముందుకు వచ్చినా కూడా అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క వాడే గురువు కాబట్టి అత్యంతమైనటువంటి యొక్క మేధస్సులో అవన్నీ విచ్ఛిన్నం చేసి ప్రజలను ఎప్పుడూ సుభిక్షంగా ఉంచుటకు పాలకులు విశ్వ ప్రయత్నాలు చేయాలి. కాకపోతే ఈ సంవత్సరంలో అత్యధికమైనటువంటి యొక్క పదవులు అధికారాలు అద్భుతమైనటువంటి యొక్క వాక్చాతుర్యంలో ఎదుగుతారంటే వీళ్ళు మాత్రమే ఉంటారు. అంటే కుటుంబంలో వీళ్ళ సలహాలు తప్పనిసరి తీసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క ప్రభావంతో కుటుంబంలో అంచెలంచెలుగా ముందుకు వెళ్ళి అభివృద్ధి పథంలో ముందుకు వంశలగ్నంలో జగలగ్నంలో కొన్ని గ్రహాలు అనుకూలత లేకపోవడం వల్ల చిన్న చిన్న కుటుంబంలో కావచ్చు, దేశంలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు చిన్న చిన్న సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యల నుంచి నివృత్తి తొలగడం కొరకు అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క వాడు కుదురు కాబట్టి ఆ కుదురు యొక్క ప్రభావం తొలగడం కొరకు మధ్యలో సంవత్సర ప్రాయంలో మనము ఎప్పుడు గురుతుల యొక్క ఆశీస్సులను తప్పకుండా తీసుకోవాలి. ఎందుకంటే దాని యొక్క ప్రభావంతో ఎందుకంటే కుదురునే శుభ్రమైన తీసుకోవాలి. దాని యొక్క ప్రభావంతో ఎప్పుడైతే యజ్ఞయాగానికి ప్రభుత్వంలో ముందుకు వెళ్తామో దాని యొక్క ప్రభావంతో ఆ 4 మాసంలో ఉన్నటువంటి యొక్క జగత్తులు తొలిగిపోయి మంచి శుభఫలితాలు. కాకపోతే ఈ సంవత్సరం
సంవత్సరంలో రాహువు కేతు, రాహువు మీనంలో ఉండి కన్యలో కేతు ఎప్పుడైతే ఉంటారో మీన లగ్నాధిపతి యొక్క గురువు కన్యా లగ్నాధిపతి అధిపతి యొక్క గురువుకు బుధుడు ఎప్పుడు కేంద్ర స్థానంలో చూస్తుంటాడు కాబట్టి రాహువు కేతువు కేంద్ర స్థానంలో చూస్తాయి కాబట్టి కుటుంబంలో కానీ ఇంట్లో కానీ దేశంలో కానీ రాష్ట్రంలో కానీ శుభకార్యక్రమాలకు సంబంధించినటువంటి యొక్క వాటిపైన ఖర్చులు అధికంగా పెట్టేటువంటి యొక్క ఆలోచనలో చెప్పవచ్చు. ఇకపోతే ప్రజలు పాలకు విశ్వశాంతి కొరకు అంటే మనమందరం సుభిక్షంగా ఉండాలి అంటే మధ్యలో యజ్ఞయాగాది క్రతువులు తప్పనిసరి నిర్ణయించబడతారు. అందుకని వాళ్ళు ముఖ్యంగా హిందూ ధర్మాన్ని కాపాడేటువంటి యొక్క మన ప్రధానమంత్రి గారు మరీ ముఖ్యంగా ప్రోత్సాహపడుతుందంటే సాక్షాత్ అయోధ్యలో యొక్క రామచంద్రుడి యొక్క ఆశీస్సులు అందరికీ ఉంటాయని ఈ సంవత్సరం మనం ఇలా ఇకపోతే క్రీడారంగం అంటే క్రీడారంగంలో కూడా ఈ రోజున అత్యధికమైనటువంటి యొక్క స్వర్ణ పథకాలు ఎవరికి వచ్చేటంటే స్త్రీలకు మాత్రమే వచ్చేదా ఈ సంవత్సరంలో. చూడండి మీరందరూ స్త్రీలకు వస్తాయి అంటే స్త్రీలకు వస్తాయన్న స్వామిని సన్నిధిలో మనమందరం ఉండి స్వామిని గారికి మనందరం ఏ విధంగా అంటే అసలు ఊహలకు అందలేనటువంటి యొక్క విధంగా మనం భక్తితో ఉండి స్వామిని వారికి సమర్పించాలి. ఆ సమర్పించినటువంటి యొక్క ఏ విధంగా ఉంటుందంటే అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు స్త్రీలందరికీ వచ్చేట. అందరికీ ఆనందం లేదా? వీళ్ళందరూ బాగుంటుంటే అందరూ బాగుంటారు, మనము బాగుండాలి, దేశము బాగుండాలి, రాష్ట్రము బాగుండాలి. ఇదంతా ఎందుకంటే 13 సంవత్సరాలకు ఒకసారి ప్రాయంలో దేవతమైనటువంటి వృషభంలో వస్తాడు. 13 సంవత్సరాలకు ఒకసారి పురాతనంలో వస్తాడు. అది వచ్చినటువంటి యొక్క సంవత్సరం రోహిణామలో వస్తాడు. దీని యొక్క ప్రభావంతో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు వీళ్ళందరికీ కూడా ఉంటాయి. ఇకపోతే ఉన్నటువంటి యొక్క ప్రభావం తీసుకున్నటువంటి యొక్క ఈ సంవత్సరంలో అన్నదాతలు రైతులు పండించినటువంటి యొక్క పంటల కూడా సరైనటువంటి యొక్క ధరలు లేక మధ్యలో ఇబ్బంది పడ్డా కూడా రాష్ట్ర ప్రభుత్వము కేంద్ర ప్రభుత్వము తెలుసుకొని చక్కటి ధరలు ఇచ్చి ఆ పాడి పంటలు ఇచ్చినటువంటి యొక్క అన్నదాతలందరినీ కూడా కాపాడుటకు పాలకులు కూడా ముందుకు వస్తున్నారు విధాలుగా. ఇకపోతే ఈ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క ప్రభావంతో ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటి అంటే వీళ్ళందరూ అనుకోవచ్చు ఇవన్నీ మనకి కాదు కదా, దేశానికి రాష్ట్రానికి సంబంధించింది, మన జాతకం ఏంటి మనం తెలుసుకోవాలి కదా అందరూ దానికే వస్తున్నాం. ఎందుకంటే ఉన్నటువంటి యొక్క వాటి యొక్క ప్రభావంతో ఏంటంటే ఇంతవరకు ఉన్నటువంటి ఫస్ట్ దేశం బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి. ఎందుకంటే మనందరం ఇక్కడ ఉన్నామంటే అంత 3 సంవత్సరాలు 4 సంవత్సరాల కరోనా ప్రాయంలో మనందరి కొరకు మనం ఈ విధంగా ఉన్నామని మనం చూస్తున్నాం. కారకులు ఎవరండి? మనందరం ఈ విధంగా ఉండి మళ్ళీ కలుస్తున్నామంటే అది కారకులు ఎవరంటే ఒకటే మాట చెప్తాను, సాక్షాత్ గురుతులు లేకపోతే. ఎందుకంటే వారు ఎప్పుడైతే నిష్ఠలో ఉండి మనకు ఎప్పుడైతే చక్కటి బ్లెస్సింగ్ ఇచ్చారో దానితో కరోనా దాన్ని మహమ్మారి నుంచి మనందరినీ కాపాడి తీసుకొచ్చి మళ్ళీ ఈ స్థానంలో కూర్చోబెట్టి నాకేది లేదు. ఈ సంవత్సరంలో మళ్ళీ కూర్చోబెట్టంటే సంవత్సర ప్రాయం ఎంత నిర్విరామంగా చేస్తే మళ్ళీ ఇక్కడ ఉన్నామంటే ఇదంతా ఎవరి కొరకంటే మన కొరకే అబ్బాయి. ఎందుకంటే దాని ప్రభావంతో ఈ సంవత్సరంలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పోయింది. ఇకపోతే మీ మనసులో ఉన్నటువంటి విధంగా మొత్తం 12 రాష్ట్రాలలో 9 గ్రహాలు రవి, చంద్ర, కుజ, బుధ, గురు, శుక్ర, అలానే నక్షత్రాలు 25. అశ్విని నక్షత్రం అంటే రేవతి నక్షత్రం 12 రాశుల యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నదో ప్రథమంగా మేషరాశి యొక్క ప్రభావం ఏ విధంగా ఉన్నది. మేషరాశిలో ఎవరు వస్తారంటే అశ్విని నక్షత్రం 4 పాదాలు, భరణి నక్షత్రం 4 పాదాలు, కృత్తికా నక్షత్రం 1వ పాదము. ఈ ప్రారంభంలో జన్మించినటువంటి మేషరాశి వారందరికీ కూడా ఏ విధంగా
8 ఆదాయం 14 పని చేస్తున్నాం. ఇకపోతే మేషరాశి వారందరికీ కూడా 21 రోజులు గడిచినటువంటి యొక్క తదనంతరము అంటే మే 1వ తారీఖు నుంచి మొదలుకొంటే గురువు 2వ స్థానంలో ఎప్పుడైతే వెళ్తాడో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో మేషరాశి వారందరికీ కూడా సంవత్సరం ప్రాయమైనది. ఎలాంటి అంటే రాహు వచ్చేసరికి 12లో ఉన్నా కూడా రాహుకు కేంద్ర స్థానంలో ఉన్నటువంటి యొక్క కేతువు 6వ స్థానంలో శత్రు స్థానంలో 1వ స్థానంలో ఎప్పుడైతే ఉన్నాడో దాని యొక్క ప్రభావంతో మేషరాశి వారందరికీ ప్రథమంగా ఉద్యోగం లేనటువంటి యొక్క వారందరికీ కూడా ఉద్యోగ ప్రాప్తి లభిస్తుంది. రెండవది ఆర్థికమైనటువంటి యొక్క కష్టాల్లో ఎవరైతే ఉంటారో వారందరికీ కూడా ఈ సంవత్సర ప్రాయంలో మే 1 నుంచి నవంబర్ 16 ప్రాయంలో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో ఉంటారు. వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి యొక్క వారు ఎవరైనా మేషరాశి వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలతో మేషరాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. అదేవిధంగా ఒకే ఒకటి ఏంటంటే మేషరాశిలో ఉన్నటువంటి యొక్క రాజకీయ నాయకులకు మాత్రం కొంతవరకు మాత్రం జూన్ 16 వరకు కొన్ని కష్టాలు వచ్చి కష్టాల పాలతో ఉండి మనశ్శాంతి ప్రశాంతత లోపించి అనేకమైనటువంటి యొక్క ఇబ్బందులు కలిగే సూచనలో మేషరాశి వారు. అదేవిధంగా మేషరాశి వారిలో జన్మించిన విద్యార్థులందరూ కూడా అక్కడ వెళ్ళి ఉన్నత విద్యలు చదవాలి అనుకున్నటువంటి యొక్క వారందరికీ కూడా మే 2వ తారీఖు నుంచి మొదలుకుంటే ఆగస్టు 14 లోపు అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ఉన్నతమైనటువంటి యొక్క విద్యలో అభ్యసించడం ముందుకు వెళ్ళినటువంటి యొక్క సూచనతో మేషరాశి వారందరికీ కూడా. రెండవది వృషభ రాశి. వృషభ రాశి అంటే పుట్టిగా నక్షత్రం 3 పాదాలు, రోహిణి నక్షత్రం 4 పాదాలు, మృగశిర నక్షత్రం 2 పాదాలు వృషభ రాశి. రాష్ట్రాధిపతి శుక్రుడు. శుక్రుడు యొక్క ప్రభావంతో ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఏ స్థానంలో 12వ స్థానంలో గురువు 1/5/2024 వరకు యోగిస్తూ ఆ తదనంతరం జన్మాల రాబోతున్నాడు. అంటే జన్మాల గురువు రాబోతున్నాడు. వృషభ రాశి వారికి కోటినామ సంవత్సరంలో మిశ్రమమైనటువంటి యొక్క ఫలితాలు ఉన్నా కూడా కానీ 11వ స్థానంలో రాహు యోగిస్తున్నాడు కాబట్టి గడిచినటువంటి యొక్క సంవత్సరం కంటే వృషభ రాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం అనేది విజయావకాశాలతో ముందుకు వెళ్ళేటువంటి యొక్క విధిగా ఉంటుందన్న ఉదాహరణగా చెప్పవచ్చు. ఇకపోతే వృషభ రాశి వారందరికీ కూడా ఆరాధించవలసినటువంటి యొక్క దైవం ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామిని కనుక ఆరాధించగా గురువులను ఆశీస్సులు తీసుకున్నటువంటి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలన్నీ కూడా వృషభ రాశి వస్తుంది. ఎందుకంటే దేవగురైనటువంటి యొక్క గురువు వృషభ రాశిలో ప్రవేశపెట్టినాడు కాబట్టి వృషభ రాశిలో జన్మించినటువంటి యొక్క 100%లో 70% 70% స్త్రీలకు మాత్రమే అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ యోగినా సంవత్సరంలో జరుగుతున్న. రెండవది ఏంటి అంటే వృషభ రాశిలో ఆదాయ విధానం అంటే 2 మాత్రమే ఆదాయము, 8 మాత్రం విలువ. అలానే 7 రాజపూజత 3 సమానం. కాబట్టి ఇవన్నీ కనుక తీసుకున్నటువంటి వృషభ రాశి వారికి 11వ స్థానంలో ఉన్నటువంటి యొక్క రాహు ప్రవేశ కాలంలో ఉన్నటువంటి యొక్క 11వ స్థానంలో 4 గ్రహాలు యోగిస్తున్నాయి. ఏంటంటే రవి, బుధుడు, రాహువు, శుక్రుడు ఈ 4 గ్రహాలు ఎప్పుడైతే యోగిస్తున్నాయో దాని ప్రభావంతో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు వృషభ రాశి వారందరికీ కూడా ఉంటాయి. ఇకపోతే మూడవది మిథున రాశి. మృగశిర నక్షత్రం 3-4 పాదాలు, ఆరుద్ర నక్షత్రం 4 పాదాలు, పునర్వసు నక్షత్రం 3 పాదాలు మిథున రాశి. మిథున రాశి వారందరికీ కూడా ఈ యోగినామ సంవత్సరంలో ఎలా ఉంటుందంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క గురుడు ఆఖ్య స్థానంలో యోగిస్తున్నారు కాబట్టి ప్రవేశకాల సమయానికి 5 ఆదాయము, 5 వ్యయము, 3 రాజపూజత, 6 అవమానత. అంటే దీని యొక్క ప్రభావంతో ఏంటంటే మిథున రాశి వారికి సంవత్సర ప్రాయంలో అద్భుతమైనటువంటి విజయావకాశాలతో ముందు చూసిన వారందరూ కూడా 1/5/2024 నుంచి చిన్న చిన్న కష్టాల కళల్లో ముందుకు వెళ్ళి
కొంతవరకు ఇబ్బందులు పడేటువంటి యొక్క విధిగా ఉంటూ వీటన్నీ కూడా తొలగడం కొరకు మిథున రాశి వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఆంజనేయ స్వామిని ఆరాధించినటువంటి యొక్క కొంతవరకు కష్టాలను విముక్తి పొంది శుభ ఫలితాలతో మాత్రం ముందుకొని మిథున రాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. ఇకపోతే మిథున రాశిలో జన్మించినటువంటి యొక్క అధికారులకు రాజకీయ నాయకులకు అత్యంతమైనటువంటి యొక్క కష్టాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండదు. ఎందుకంటే వ్యయస్థానంలో గురువు ఎప్పుడైతే ప్రవేశ కాలంలో అవుతున్నాడో అనేకమైనటువంటి యొక్క కష్టాల కళలో మిథున రాశి వారందరూ గురువు ఇలాంటి కష్టాలను తొలగడం కొరకు మాత్రము చెప్పినటువంటి యొక్క విధంగా సుబ్రహ్మణ్య స్వామి కానీ ఆంజనేయ స్వామి కానీ ఆరాధించినటువంటి యొక్క విశేషమైనటువంటి యొక్క ఫలితాలలో మిథున రాశి వారందరూ కూడా. ఇకపోతే కర్కాటక రాశి గుణవసు 4వ పాదము, పుష్యమి 4 పాదాలు, ఆశ్లేష 4 పాదాలు. కర్కాటక రాశిలో ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా ఏంటి అంటే ఈ సంవత్సరంలో 14 ఆదాయము 2 వ్యయము. 14 సంపాదిస్తే 2 మాత్రమే ఖర్చు పెట్టి 12 రూపాయలు వారు పొదుపులో ఉంటారు. ఆ 12 రూపాయలలో 8 వాడుకొని 4 ధార్మికమైనటువంటి యొక్క కార్యక్రమాలను చేపడతారు. ఎందుకంటే మంత్రి పదవిని చేపట్టినటువంటి యొక్క గ్రహం అష్టమ స్థానంలో కర్కాటక రాశి వస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆరోగ్యానికి చాలా ప్రీతికరమైనటువంటి యొక్క విధిగా ఉండాలి. ఆరోగ్యంతో ఎప్పుడైతే ఉంటారో సర్వ సుఖాలు సర్వ సంపద అనుభవిస్తారు. అంటే ఈ దేవమైనటువంటి యొక్క వాటి 11వ స్థానంలో వచ్చినా కూడా దాని ప్రభావంతో కర్కాటక రాశి వారికి 6 రాజపుత్రుగా 6 అవమానంగా అంటే సరి సమానమైనటువంటి యొక్క స్థితిలో ఉన్నా కూడా 1/5/2024 నుంచి గురువు 11వ స్థానంలో ప్రవేశకాలం అవుతున్నాడు. కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అపజయాల పాలైనటువంటి యొక్క వారందరూ కూడా ఈ క్రోధినామ సంవత్సరంలో విజయ ప్రాప్తిలో కర్కాటక రాశి వారందరూ కూడా. అలానే కర్కాటక రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ఎక్కువగా ఆగస్టు 14 నుంచి మొదలుకుంటే నవంబర్ 16 మధ్య ప్రాయంలో కొంతవరకు అత్యంతమైనటువంటి యొక్క జాగ్రత్తలో ఉన్నటువంటి ఇక్కడ కర్కాటక రాశి వారికి ఈ క్రోధినామ సంవత్సరంలో విజయావకాశాలతో ఇకపోతే సింహరాశి మగా నక్షత్రం 4 పాదాలు, కుబ్బా నక్షత్రం 4 పాదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదం. సింహరాశి అధిపైనటువంటి రవి యొక్క ప్రభావం లగ్నానికి 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి ఈ సింహరాశి వారందరికీ కూడా 2 ఆదాయము 14 వ్యయము, 2 రాజపూజగా అవమానం. ఇద్దరు గౌరవించారు, ఇద్దరు అగౌరవించారు, సరి సమానంగా ఉంది. ఆదాయ వ్యయాలలో 2 సంపాదిస్తే 14 ఏముందంటే 12 రూపాయలు వీళ్ళు కొంచెం బయట అప్పులు చేసేటువంటి ప్రయత్నం అవుతారు సింహరాశిలో. దాని ప్రభావంతో ఈ సింహరాశిలో ఉన్నటువంటి వారందరికీ కూడా గురువు 10వ స్థానంలో యోగిస్తున్నారు. 10వ స్థానంలో 1/5/2024 నుంచి మొదలుకొని సంవత్సర ప్రాయం వరకు ఎప్పుడైతే ఉన్నాడో దాని యొక్క ప్రభావంతో సింహరాశి వారికి ఈ సంవత్సరంలో విశ్రమ ఫలితాలతో. కానీ సింహరాశిలో జన్మించిన వారందరికీ కూడా అద్భుతమైనటువంటి యొక్క శక్తి ఏంటంటే 7వ స్థానంలో ఉన్నటువంటి యొక్క శని యొక్క ప్రభావంతో కొంతవరకు విజయావకాశాలతో ముందుకు వెళ్ళినా కూడా అత్యంత జాగ్రత్తతో ఉన్నటువంటి యొక్క మంచి ఫలితాలను ముందుకు వెళ్తారు. ఆ సమయం కూడా ఎప్పుడు అంటే ఎప్పుడు వెళ్ళినా ఎప్పుడు చేసినా కూడా ఉదయం 6 గంటల ప్రాయం నుంచి 7:25 ప్రాయంలో సింహరాశి వారందరూ కూడా ఆ సమయంలో ప్రయాణాల విషయంలో క్రోధినామ సంవత్సరంలో అత్యంత జాగ్రత్త వహించవలసిన. కన్యారాశి ఉత్తరా నక్షత్రం 3 పాదాలు, హస్త నక్షత్రం 4 పాదాలు, చిత్తా నక్షత్రం 2 పాదాలు. కన్యారాశ్యాధిపతి యొక్క బుధుడు లగ్నానికి 4వ స్థానంలో యోగిస్తున్నాడు. కాబట్టి కన్యారాశికి 7వ స్థానంలో ఉంటుంది. కాబట్టి 1/5/2024 వరకు కన్యారాశి వారికి ఆర్థిక పరమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉద్దేశించిన 1/5/2024 మొదలుకుంటే సంవత్సరం ప్రాయం వరకు 8వ స్థానంలో ఉన్నటువంటి
గురువు 9వ స్థానంలో వృషభ లగ్నంలో యోగిస్తున్నాడు కాబట్టి లగ్నాధిపతి అయినటువంటి యొక్క శుక్రుడు బుధుని అత్యంత మిత్రుడు కాబట్టి రోహిణామ సంవత్సరంలో కన్యా రాశి వారికి విశేషమైనటువంటి యొక్క ఫలితాలు పొందుతున్న మనం ఉదాహరణగా చెప్పవచ్చు. కాబట్టి కన్యా రాశి వారికి ఎలా ఉంటుందంటే 5 ఆదాయం, 5 విజయం, 5 రాజపూజ, 2 అవమానం. దీని యొక్క ప్రభావంతో కన్యా రాశి వారందరూ కూడా అత్యంత జాగ్రత్త తీసుకోవాల్సినటువంటి యొక్క సమయం జూలై 14 నుంచి మొదలుపెట్టే సెప్టెంబర్ 26, జూలై 14 నుంచి సెప్టెంబర్ 26 మధ్యలో కనుక జాగ్రత్తగా వహించినటువంటి యొక్క సంవత్సర ప్రాయంలో విశేషమైనటువంటి యొక్క ఫలితాలు పొందని మనం కన్యా రాశి వారందరికీ కూడా విధాలుగా. ఇకపోతే తులారాశి, చిత్తా నక్షత్రం 3-4 పాదాలు, స్వాతి నక్షత్రం 4 పాదాలు, విశాఖ నక్షత్రం 3 పాదాలు తులారాశి. తులారాశికి అధిపతి శుక్రుడు. శుక్రుడు లగ్నానికి 4వ స్థానంలో ఎప్పుడైతే యోగిస్తున్నాడో ఈ తులారాశి వారందరికీ కూడా ఆదాయము 2, 8 వ్యయం, 1 రాజపూజ, 5 అవమానాలు. కానీ తులారాశి వారికి ఒకే ఒక ప్రభావం ఏంటంటే 6వ స్థానంలో రాహు ఎప్పుడైతే యోగిస్తున్నాడో, 6వ స్థానంలో రాహు ఎప్పుడైతే యోగిస్తున్నాడో అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలతో సూచన. కానీ 1/5/2024 నుంచి మొదలుపెట్టే సంవత్సరం ప్రాయం వరకు దేవగురువైనటువంటి యొక్క బృహస్పతి 8వ స్థానంలో యోగించడం వలన కొంతవరకు స్వల్ప అనారోగ్యాలు, స్వల్ప ఆర్థిక ఇబ్బందులు పడ్డాయి. సూచన ఈ తులారాశి వారందరూ కూడా ఆరాధించవలసినటువంటి యొక్క దైవం సుబ్రహ్మణ్య స్వామితో పాటు దుర్గాదేవి విధంగా ఆరాధించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ తులారాశి వారందరికీ కూడా ఉంటాయి చెప్పవచ్చు. ఇకపోతే తులారాశిలో జన్మించినటువంటి యొక్క విద్యార్థులకు అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఆగస్టు 14 నుంచి మొదలుపెట్టి ఫిబ్రవరి 23 మధ్యలో ఉన్నతమైనటువంటి యొక్క విద్యాభ్యాసంలో ఉద్యోగం కావచ్చు ఆ ప్రాయంలో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు జరుగుతుంది. మనం ఇలాగా తులారాశి వారందరికీ కూడా చెప్పవచ్చు. వృశ్చిక రాశి, విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 4 పాదాలు, జ్యేష్ఠ 4 పాదాలు వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారందరికీ కూడా 8 ఆదాయము, 14 వ్యయం, 4 రాజపూజ, 5 అవమానక. అంటే వృశ్చిక రాశి వారందరికీ కూడా ఒకే ఒకటి ఏంటంటే రాష్ట్రాధిపతి అయినటువంటి యొక్క బుధుడు అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క క్రోధినామ సంవత్సరానికి కారకుడు. దాని ప్రభావంతో వృశ్చిక రాశి వారందరికీ కూడా అర్ధాష్టమ శని యొక్క ప్రభావంతో ఇబ్బందులు పడ్డా కూడా 1/5/2024 నుంచి గురువు 7వ స్థానంలో ఎప్పుడైతే యోగిస్తాడో వృశ్చిక రాశి వారందరికీ కూడా మే 1 నుంచి మొదలుపెట్టి నవంబర్ 26 మధ్యలో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు. ఇకపోతే ఈ వృశ్చిక రాశి వారందరూ కూడా ఉన్నటువంటి యొక్క ప్రభావం ఏంటి అంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క బుధుడి యొక్క ప్రభావంతో ఈ రోహిణామ సంవత్సరంలో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు పొందేటువంటి యొక్క వారు ఒకే ఒక వ్యాపారస్తులు ఇద్దరు అంటే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు అంటూ గోల్డ్ వ్యాపారస్తులు, బంగారం వ్యాపారం చేసే వారికి, భూ వ్యాపారం చేసే వారికి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాన్ని రోహిణామ సంవత్సరంలో జరుగుతారు. ఎప్పటికీ చెప్పినటువంటి మే 16 నుంచి మొదలుపెట్టి డిసెంబర్ 26 మధ్యలో అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ రోహిణామ సంవత్సరంలో వీరందరికీ కూడా జరుగుతున్నటువంటి. అదేవిధంగా రోహిణామ సంవత్సరంలో వృశ్చిక రాశి వారు ఆరాధించవలసినటువంటి యొక్క అందరూ కూడా బుధుడు కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి, ఆంజనేయ స్వామి ఆరాధించాలి ఎక్కువగా. వీరి యొక్క ప్రభావంతో ఏంటంటే సూర్య భగవానుడు 8వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి సూర్య భగవాను యొక్క ఆరాధించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు వృశ్చిక రాశి వారందరికీ కూడా మనం గ్రహించుకోవాలి. ఇకపోతే ధనస్సు రాశి. ధనస్సు అంటే గురువు. గురువు అంటే ఎవరు అంటే ధనస్సుకు మీనానికి అధిపతైనటువంటి యొక్క గురువు ఎవరు అంటే మన గురువే మనకు అన్ని యోగ ఇవ్వడానికి ముందుకు వచ్చినటువంటి సమయం.
అంటే ఈ ప్రభావంతో ఏంటంటే మనకి ఎవరు అంటే మూలా నక్షత్రం 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదం ధనస్సు రాశి వారికి గడిచిన సంవత్సరమే ఎల్లాంటి శని వెళ్ళిపోయి ఇప్పుడు తృతీయ స్థానంలో శని అత్యంత యోగకారకులుగా నక్షత్రంలో ఉండి యోగిస్తున్నాడు. అదేవిధంగా గురువు 5వ స్థానం నుంచి 6వ స్థానానికి ధనస్సు రాశి మేషం నుంచి వృషభానికి ఈ 1వ తారీఖు నాడు వెళ్తున్నాడు కాబట్టి 1-5 నాడు వెళ్తున్నాడు కాబట్టి ఈ ధనస్సు రాశి వారందరూ కూడా కొంతవరకు మాత్రం మేలుకి మొదలుకొంటే కొంతవరకు జాగ్రత్త వహించినటువంటి ఇక్కడ శని భగవానుతో మంచి స్థానంలో ఉంటాడు కాబట్టి ఈ క్రోధినామ సంవత్సరంలో అద్భుతమైన ఫలితాలతో ముందుకు వస్తుందని చెప్పవచ్చు. అదేవిధంగా ధనుసు రాశి వారికి 11 ఆదాయము 5 భుజము, 7 రాజపూజత 5 అవమానత. అంటే ఈ 11 ఆదాయము 5 భుజము ఉన్నా కూడా గురువు 6వ స్థానంలో వచ్చినాడు కాబట్టి ఆరోగ్య విషయంలో జాగ్రత్తగా వహించినటువంటి యొక్క అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాలు ఈ ధనుసు రాశి వారందరికీ కూడా ఉంటాయని తెలుసుకోవచ్చు. ఇకపోతే ధనుసు రాశిలో జన్మించినటువంటి వారందరూ కూడా ఎక్కువగా విద్యార్థులు మాత్రము అత్యధికంగా శ్రమించిన మాత్రమే శుభ ఫలితాలతో ముందుతారు. అదేవిధంగా జూలై 22 నుంచి మొదలుపెట్టే ఫిబ్రవరి 22 మధ్యలో ఆ ప్రాయంలో ఉన్నతమైనటువంటి యొక్క ఫలితాలు ఎక్కువగా రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులకు, విద్యార్థులకు, ఉద్యోగస్తులకు, స్త్రీలకు అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలు ఈ ధనుసు రాశి వారందరికీ కూడా ఉంటాయని చెప్పవచ్చు. ఇకపోతే మకర రాశి. మకర రాశి అంటే ఉత్తరాషాఢ నక్షత్రం 3 పాదాలు, శ్రవణ నక్షత్రం 4 పాదాలు, ధనిష్ట నక్షత్రం 2 పాదాలు మకర రాశి. మకర రాశిలో జన్మించిన వారందరికీ కూడా ఏంటి అంటే 14 ఆదాయము 14 వ్యయం. 14 సంపాదిస్తే 14 ఖర్చు పెడతారు. 3 రాజపూజత 1 అవమానంగా మకర రాశి వారు. మకర రాశి వారందరూ కూడా ఇలినాటి శని యొక్క ప్రభావంతో నక్షత్రంలో ఉంటాడు కాబట్టి, వెల్లుదలలో ఉంటాడు కాబట్టి కొంతవరకు ఆరోగ్యపరమైనటువంటి యొక్క విషయంలో జాగ్రత్తలు వహించవడం. అలానే మకర రాశి అధిపతైనటువంటి యొక్క శని అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క గురుడు శని ఒకటే క్షేత్రంలో లగ్నానికి 3వ స్థానంలో యోగిస్తున్నాడు కాబట్టి మనం ఎంతైతే జాగ్రత్తతో ఉంటామో అంతకు రెట్టింపు ఫలితాన్ని యొక్క విధిగా గురుడు చెప్పవచ్చు. ఇకపోతే దీనికి గడిచిన 2 సంవత్సరాల ప్రాయం నుంచి మకర రాశి వారికి ఆర్థిక పరమైనటువంటి యొక్క ఇబ్బందులు ఉన్నటువంటి యొక్క వారందరికీ కూడా ఈ 1-5-2024 నుంచి సంవత్సర ప్రాయం వరకు ఊరట లభించి అద్భుతమైనటువంటి యొక్క విజయ అవకాశాల్లో మకర రాశి వారందరూ కూడా చెప్పవచ్చు. ఇకపోతే మకర రాశిలో ఉన్నటువంటి యొక్క అమ్మాయి కావచ్చు, అబ్బాయి కావచ్చు, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి ఎవరైనా ఉన్నటువంటి కదా మే 16 నుంచి మొదలుకొంటే నవంబర్ 26 మధ్యలో వివాహం కావడం సాధ్యం కాదు. ఎందుకంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితం గురువు 5వ స్థానంలో రాబోతున్నాడు కాబట్టి మంచి విజయ అవకాశాలతో ఇకపోతే మకర రాశికి తృతీయ స్థానంలో కూడా రాహు యోగిస్తున్నాడు కాబట్టి రాహు యొక్క ప్రభావంతో అధికారంలో ఉన్నటువంటి యొక్క వారికి కొంతవరకు మాత్రం న్యాయపరమైనటువంటి యొక్క చిక్కులు మాత్రం వచ్చేటువంటి మకర రాశి వారందరికీ. అందువరకు మకర రాశి వారందరూ కూడా ఆరాధించవలసినటువంటి ఏంటంటే అక్కడ గురువుని అక్కడ శని అంటే సుబ్రహ్మణ్య స్వామి ఆరాధిస్తూ వీరైనటువంటి యొక్క ప్రతి శనివారము ప్రతి ఆదివారము నవగ్రహ దేవాలయానికి వెళ్ళి ఆ నవగ్రహాలను ఆరాధించినటువంటి యొక్క ఎడల అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మకర రాశి వారందరికీ కూడా ఉంటాయని మనం యథావిధిగా చెప్పవచ్చు. కాకపోతే కుంభరాశి. కుంభరాశి అంటే ధనిష్ట నక్షత్రం 3-4 పాదాలు, శతభిష నక్షత్రం 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రం 3 పాదాలు కుంభ రాష్ట్రాధిపతి అయినటువంటి యొక్క శని యొక్క ప్రభావంతో మకర రాశికి కుంభరాశికి ఏ విధంగా ఉంటుందంటే ఒకే ఆదాయము ఒకే ఇక్కడ 14 ఆదాయము 14 ఖర్చు, 6 రాజపూజత 1 అవమానం. కుంభరాశి వారు. కుంభరాశి వారికి ఈ సంవత్సరంలో రోగపుత్నామ సంవత్సరంలో యోగించినటువంటి
యొక్క తృతీయ స్థానంలో ఉన్నటువంటి యొక్క గురువు 1/5/2024 నుంచి 4వ స్థానంలో లోకిస్తున్నాడు కాబట్టి కుంభరాశి వారందరూ కొంచెం వాక్కు విషయంలో జాగ్రత్త పడడం, తొందరపాటు నిర్ణయాలు ఎప్పుడు తీసుకోకూడదు. ఎందుకంటే ఇష్టదైవమైనటువంటి యొక్క ఆ భగవంతుని ఆరాధించినటువంటి యొక్క కుంభరాశి వారందరికీ కూడా అద్భుతమైన ఫలితాలు జరిగేటువంటి యొక్క విధిగా ఉండడం. అదేవిధంగా ప్రత్యేకించి కుంభరాశి వారందరూ కూడా మే 1 నుంచి మొదలుపెట్టే ఆగస్టు 16 వరకు విపరీతమైనటువంటి యొక్క ఆకస్మికమైనటువంటి యొక్క ఖర్చులు ఉండి కొంతవరకు ఆర్థిక ఇబ్బందులు పడేటువంటి యొక్క సూచనలు అందరూ కూడా కుంభరాశి వారందరూ కూడా జాగ్రత్తగా వహించినటువంటి యొక్క ఆ యొక్క ఈ రోగినామ సంవత్సర అధికారాన్ని చేపట్టే గురుదూషణులు ఒకే స్థానంలో ఉన్నారు కాబట్టి దాని యొక్క ప్రభావంతో శుభ ఫలితాలతో ముందుకు జరగడం కుంభరాశి వారందరికీ కూడా. మీనరాశిలో పూర్వభాగాల నక్షత్రం 4 పాదాలు, ఉత్తరాభాగాల నక్షత్రం 4 పాదాలు, రేవతి నక్షత్రం 4 పాదాలు మీనరాశి. మీనరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరం ఎలా ఉంటుందంటే రాజ్యాధిపతి అయినటువంటి యొక్క గురువు నక్షత్రంలో అంటే ఆ నక్షత్రంలో ఉంటుంది కాబట్టి అంటే అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క గురువుకి 2వ స్థానంలో మీన లగ్నంలో లగ్నానికి 4వ స్థానంలో 1వ స్థానంలో ఎక్కడికి ఉన్నాడో దాని యొక్క ప్రభావంతో మీనరాశి వారందరికీ కూడా 1/5/2025 వరకు ఉన్నటువంటి 24 వరకు ఉన్నటువంటి యొక్క గురువు 2వ స్థానంలో ఉన్నటువంటి యొక్క 3వ స్థానానికి ఉంటారు కాబట్టి కొంచెం జాగ్రత్త మాత్రం వహించాలనుకోవచ్చు. ఇకపోతే మీనరాశి వారందరికీ కూడా పిల్లాశయం యొక్క ప్రభావం ప్రారంభంలో ఉంటుంది కాబట్టి వీరికి 11 ఆదాయము 5 వ్యయం, 2 రాజపూజ 4 అవమానం. అంటే ఈ ఆదాయ వ్యయాలతో కూర్చున్నటువంటి యొక్క విధిగా ఉన్నది కాబట్టి మీనంలో లగ్నంలో రాహుకి 7లో కేతువు చూస్తున్నది కాబట్టి 12లో గురువు శనుల యొక్క కలయిక ఉన్నది కాబట్టి వీటన్నింటినీ ఛేదించడానికి ధనస్థానంలో గురువు అధికారాన్ని చేపట్టినటువంటి యొక్క మేషలగ్నంలో ప్రారంభం అవుతుంది కాబట్టి మీనరాశి వారందరికీ కూడా ఈ సంవత్సరము మిశ్రమ ఫలితాలతో కొంతవరకు మధ్యలో చికాకులుండి మధ్యలో ఇబ్బందులుండి కొంతవరకు జరిగేటువంటి యొక్క సూచనలు ఉండడం. ఏ విధమైనటువంటి యోగంగా ఉన్నా కూడా ఉదయం లేవగానే ఎప్పుడైతే మనము ఆ భగవంతుని ఆరాధిస్తామో దాని యొక్క ప్రభావంతో ఆ మీనరాశి వారందరూ కూడా అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో చెప్పవచ్చు. ఇకపోతే ఈ 12 రాశులలో ఉన్నటువంటి యొక్క ప్రభావాన్ని మనం తీసుకున్నటువంటి యొక్క చివరిగా ఏంటి అంటే 12 రాశులలో యొక్క వారందరూ కూడా సుబ్రహ్మణ్య స్వామి ఆంజనేయ స్వామి క్రోధినామ సంవత్సరంలో ఈ పరిస్థితిలో ఆరాధించడం అనేది తప్పనిసరి. ఎందుకంటే అలానే ధార్మికమైనటువంటి విషయాల్లో యజ్ఞయాగాది క్రతువుల్లో పాల్గొనడం చాలా విస్తృత. ఇలాంటివన్నీ మనం ఎప్పుడైతే చేస్తామో అలాంటి వాటి ప్రభావంతో అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మాత్రం అందరం కూడా చెవి చూస్తాం. ఎందుకంటే ఒక విస్తృతి ఏంటి అంటే ఈ పంచాంగ శ్రవణం పంచాంగ పఠనం అని చెప్తున్నామంటే వాస్తవానికి గత 13 సంవత్సరాల నుంచి మీ అందరి ముందు ఈ విధమైనటువంటి యొక్క మహాప్రసాదంగా భావించి అప్పాజీ వారు నాకు ఇచ్చిన అంటే అవకాశం ఇచ్చిన అంటే ఇది ఎంతయు పూర్వజన్మలో చేసుకున్నటువంటి యొక్క వారి యొక్క ప్రసాదమే నాకు ఇచ్చగా నేను ఎందుకంటే స్వామిని ఇంకా చక్కటి ఆశించినటువంటి ఈ సంవత్సరంలో మళ్ళీ వచ్చే సంవత్సరం వరకు ఎలాంటి కష్టాలు కూడా ఉండకుండా అనుభవించి చెప్తున్నాను. ఎందుకంటే కొండగట్టు దేవాలయం కొండగట్టులో సీతారాములు బాగుంటాయంటే ఆ సీతారాముడు ఇక్కడ ఉండదు, కొండగట్టు వెళ్ళి సీతారాముడు వెళ్ళి ఏడు అలానే అంతే కదా. లేకుండా వెంకటపల్లి మామిడిపల్లిలో అన్నవరం బాగుంటుందని చెప్తారు. అలా కాదు, అక్కడికి వెళ్ళి దాని యొక్క కేసులు తెలుస్తుంది. అందుకంటే స్వామీజీ యొక్క 14 సంవత్సరాలు ఉన్నటువంటి యొక్క అనుభవంలో ప్రతి సంవత్సరం ఇచ్చేటువంటి యొక్క ప్రసిద్ధితో అనునిత్యం అనేది ఎప్పుడు సుఖ సంతోషం జరుగుతున్నామంటే అంతటి కారణం ఒకటి ఏంటంటే మనస వాచ కర్మ విధాన శుద్ధిగా ఒక హృదయంలో వచ్చేటువంటి ఏంటంటే స్వామీజీ యొక్క ప్రసిద్ధి. ఎందుకంటే పూర్వజన్మంలో చేసుకున్నటువంటి యొక్క పుణ్య ఫలితం మాత్రమే ఇక్కడ వచ్చి మనం చెప్పగలం. ఇక్కడ వచ్చి వారు
అంటే ఇంతటి చక్కటి యొక్క అవకాశాన్ని మనకు ఈ సమయంలో ఇచ్చింది కాబట్టి అద్భుతమైనటువంటి యొక్క విజయావకాశాలను మాత్రం చెప్పవచ్చు. ఇకపోతే ఉన్నటువంటి ఇంకొకటి ఏంటంటే యాదేవి సర్వభూతేషు మాతృరూపేణ సంస్థ నమస్తే 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 నమో. చూడండి అమ్మవారు ఎలా ఇచ్చింది అంటే యాదేవి సర్వభూతేషు అంటే యాదేవి సర్వభూతేషు ఇచ్ఛారూపేణ సంస్థ నమస్తే 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 నమో. మనలో ఉన్నటువంటి యొక్క కోరికలన్నీ కూడా ఏ విధంగా మనసులో ఉన్నటువంటి యొక్క కోరికలు ఎవరికి ఏ విధమైనటువంటి యొక్క మనసులో ఉన్నాయని తెలపడం కొరకు మనందరి యొక్క పక్షాన మనందరూ కాదు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క దత్తభక్తులందరి యొక్క పక్షాన స్వామి వారు ఉపాధి వారు అమ్మవారికి సమర్పిస్తున్నారు. అంటే దాని యొక్క ప్రభావంతో ఏం జరుగుతుందంటే ఆ యొక్క ప్రభావంతో శ్రీచక్రార్జున యొక్క ప్రభావంతో ఉన్నటువంటి యొక్క ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి యొక్క ఎలాంటి యొక్క విషయాలున్నా కూడా అలాంటివన్నీ కూడా ఉపద్రవాలను దొరికిపోయి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇచ్చేటువంటి శక్తి ఎవరుందంటే అమ్మవారి యొక్క ప్రభావంతో ఈరోజు ఎందుకంటే మహాభాగ్యం, ఎందుకంటే చైత్ర శుద్ధ పాడ్యమి సాయంకాలం గోధూలిక లగ్నంలో ఉన్నటువంటి యొక్క లగ్నం గోధూలిక లగ్నంలో ఇంత చక్కటి యొక్క ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క చూపు ఉన్నదంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకు వస్తున్నటువంటి ఎంతయూ కూడా అందుకొరకే చెప్తారు భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తలు చెప్తారు. భగవంతుడికి భక్తుడికి అనుసంధానకర్తలు చెప్తారు కాదు. ఏం చెప్పేది చెప్తారంటే అయినా కూడా మనందరి యొక్క పక్షాన మన మనసులో ఉన్నటువంటి యొక్క వచ్చాము పక్షాన మనందరూ కాదు విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి యొక్క దత్తభక్తులందరి యొక్క పక్షాన స్వామి వారు ఉపాధి వారు అమ్మవారికి సమర్పిస్తున్నారు. దాని యొక్క ప్రభావంతో ఏం జరుగుతుందంటే ఆ యొక్క ప్రభావంతో శ్రీచక్రార్జున యొక్క ప్రభావంతో ఉన్నటువంటి యొక్క ఏంటంటే శరీరంలో ఉన్నటువంటి యొక్క ఎలాంటి యొక్క విషయాలున్నా కూడా అలాంటివన్నీ కూడా ఉపద్రవాలను తొలగిపోయి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు ఇచ్చేటువంటి శక్తి ఎవరుందంటే అమ్మవారి యొక్క ప్రభావంతో ఈరోజు ఎందుకంటే మహాభాగ్యం, ఎందుకంటే చైత్ర శుద్ధ పాడ్యమి సాయంకాలం గోధూలిక లగ్నంలో ఉన్నటువంటి యొక్క గోధూలిక లగ్నంలో ఇంత చక్కటి యొక్క ఆ యొక్క అమ్మవారి యొక్క ఆశీస్సులు అమ్మవారి యొక్క చూపు మనందరికీ ఉన్నదంటే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలతో ముందుకుంటున్నామంటే ఎంతయూ కూడా అందుకొరకే చెప్తారు భగవంతునికి భక్తుడికి అనుసంధానకర్తలు అగరబత్తిని పెట్టుకొని చెప్తారు. భగవంతునికి భక్తుడికి అనుసంధానకర్త చెప్తారు కాదు. ఏం చెప్పేది చెప్తారంటే అయినా కూడా మనందరి యొక్క పక్షాన మన మనసులో ఉన్నటువంటి యొక్క వచ్చేటప్పుడు చిన్న తప్పులు చేసిద్దాం. ఏ తప్పులు అన్నారు? ఏ తప్పులు అంటే మనం కార్లో వస్తున్నాం, కార్లో రాకుండా చిన్న చీమ కార్ టైర్ కింద ఉంటుంది. కార్ టైర్ కింద చిన్న చీమ ఏంటంటే ఆ చీమ అక్కడ మరణించి అక్కడ ఈశ్వరుడు దగ్గర అమ్మవారి దగ్గరికి వెళ్ళి వీళ్ళందరూ వస్తున్నారు ఎట్టి పరిస్థితిలో వీళ్ళకి చక్కటి బ్లెస్సింగ్స్ ఇవ్వాలి ఆ చీమ మొరపెట్టుకుంటారు. ఎంత పుణ్యావసరం ఉంటుంది. ఆ మొరపెట్టుకున్నప్పుడు ఆ ఈశ్వరుడు ఉంటాడు. ఏమంటాడంటే అప్పుడు అమ్మవారు అంటారు నీకు తెలియదు వాళ్ళందరూ వచ్చేది కదా వాళ్ళందరి కష్టాలు తీరడం కొరకే వాళ్ళందరి కష్టాలు వాళ్ళ పాపాలని విముక్తి పొందడం కొరకే ఈరోజు ఈ సమయంలో ఈ గోధూలిక లగ్నంలో అప్పాజీ వారు చేస్తున్నారు. అంటే స్వామి అమ్మవారి కొరకు తినడానికి వచ్చారు కాబట్టి దాని యొక్క ప్రభావంతో మనకున్నటువంటి కష్టాలను కూడా తొలగిపోయింది.